చీమకుర్తి ప్రాంతంలో లిక్కర్ మాఫియా, గ్రానైట్ మాఫియాకు కొమ్ము కాస్తున్న సిఐ సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా పర్యావరణ విముక్తి కమిటీ సభ్యులు కాట్రగడ్డ రఘుపతి, డాక్టర్ ప్రమిడి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సిఐ ఆగడాలకు వ్యతిరేకంగా పర్యావరణ పరిరక్షణ విముక్తి కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చీమకుర్తిలోని చలువాది రాజా 70 ఎకరాల పోరంబోకు భూమిని ఆక్రమిస్తే వారికి చీమకుర్తి సిఐ కొమ్ము కాస్తూ ఇతరులపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారు అంటూ అన్నారు. ఆర్ఎల్పురం వాగు పోరంబోకు భూములను కూడా కాపాడాలి అన్నారు. గ్రానైట్ మాఫియా చీమకుర్తి ప్రాంతంలో దందా నిర్వహిస్తూ ఉన్నారని, వారికి కొమ్ము కాస్తూ ఇతరులపై కేసులు నమోదు చేస్తున్నారు అంటూ వాపోయారు. అక్రమార్కులపై రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సమాచారం కూడా సేకరించడం జరిగింది అంటూ తెలిపారు. చలవాది రాజా వారి అనుచరులు డాక్టర్ పమిడి వెంకటేశ్వర్లపై దాడి చేస్తే వారే తిరిగి పమిడి వెంకటేశ్వర్లే వారిపై దాడి చేస్తున్నారు అంటూ కేసులు నమోదు చేస్తున్నారని, ఇది చాలా దుర్మార్గమైనది అంటూ అన్నారు. అధికార పార్టీకి చెడ్డ పేరు తెస్తున్న చీమకుర్తి సిఐ సుబ్బారావుపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పై అధికారులకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామంటూ వారు డిమాండ్ చేశారు. గ్రానైట్ మాఫియా నుంచి ప్రకాశం జిల్లా గ్రానైట్ మాఫియా నుంచి మరి ఈ రోజున ప్రజల్ని, పర్యావరణాన్ని కాపాడాల్సిన అధికారులు ఈ గ్రానైట్ మాఫియాకి, మద్యం మాఫియాకి సపోర్ట్ చేయటం అనేది చాలా బాధాకర విషయం. మరి ఆర్ఎల్పురానికి సంబంధించిన అనేక భూముల్ని ఈరోజు సుమారు 70 ఎకరాలు ఆక్రమించుకోవడం జరిగింది. దాని మీద గతంలో డాక్టర్ పమిడి వెంకటేశ్వర్లు గారు ఎన్నో మాటలు ఫిర్యాదు చేయడం జరిగింది. మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా మేము కూడా అధికారులు స్పందిస్తారాయా, నువ్వు చట్టపరంగా వెళ్ళు అని చెప్పడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఎన్నోసార్లు ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ నేను స్వయాన వెళ్ళి చూశాను. ఆయన సొంత భూముల్లో కూడా ఈ డంపింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ లిక్కర్ మాఫియా సంబంధించి కూడా ఎవరైతే లైసెన్సులు తీసుకున్నారో వాళ్ళ మీద కూడా ఈ సిఐ సుబ్బారావు దాడులు చేసి పోలీస్ అధికారిగా కాకుండా ఒక నియంత్రణగా ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గం. మేము వాస్తవంగా తెలుగుదేశం పార్టీ అభిమానులం, కానీ మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోము. అధికారులు కూడా దీనిపై చర్యలు తీసుకోవాలి. సుబ్బారావు సిఐ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆయన చేసే అక్రమాలు, ఎందుకంటే డాక్టర్ గారిని వాళ్ళు కొడితే అదే టైంలో డాక్టర్ గారు కొట్టినట్టు కూడా మళ్ళీ ఆయన కొత్త కేసు పెట్టడం, ఈ విధంగా ఆయన చేసే దుర్మార్గాలు చాలా అన్యాయంగా ఉన్నాయి. కాబట్టి దీని మీద మేము ఇచ్చే రిప్రజెంటేషన్ మీద వెంటనే అధికారులు చర్యలు తీసుకోబట్టితే దీన్ని మేము పై స్థాయి దాకా అవసరమైతే నేషనల్ లెవెల్లో కూడా దీన్ని తీసుకెళ్ళడానికి ఏమాత్రం వెనుకాడు. ఎందుకంటే ఈ పర్యావరణం, వాగులు, పోరంబోకులు ఇవన్నీ కూడా ఆక్రమించుకొని వీళ్ళంతా కూడా గందరగోళం చేస్తూ ఉన్నారు. వీటన్నిటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. గతం నుంచి పక్కా ప్లాన్ చేసి చేంగుర్తిలో స్టేషన్లో కూర్చొని మర్డర్లకు ప్లాన్ చేస్తున్న సిఐ గారు మీద ఏం చేయాలో నేను సీసీ ఫుటేజ్ ఇవ్వని చెప్పి సమాచారం ఒకసారి పెడితే ఇవ్వకుండా వారం క్రితం నుంచి మీరు కావాలంటే కాల్ రికార్డింగ్ తీసుకోండి, మాకు ఫోన్ చేసి మమ్మల్ని హింసించి మమ్మల్ని స్టేషన్ రమ్మని చెప్పి సివిల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యి మా కుటుంబంలో తగాదాలు పెట్టి వెనక గ్రానైట్ వాళ్ళకి సపోర్ట్, గ్రానైట్ మాఫియాకి ఈ లిక్కర్ మాఫియా కొమ్ము కాస్తూ ఎన్నో అరాచకాలు చేస్తూ స్టేషన్లో కూర్చొని రౌడీలా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మేము ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ పై అధికారులందరికీ జాగ్రత్త ఇచ్చున్నాను, ఇంకా పై అధికారులకు కూడా అందరికి ఇస్తుంటాను. మమ్మల్ని పిలిచి విచారించమని చెప్పి కలెక్టర్ గారు చెప్పినా కూడా పిలిచి విచారించకుండా కేసు పరిష్కరించబడిందని చెప్పి అర్జీ రిటర్న్ చేశాడు. మీరు పక్కా సాక్ష్యాలు, పక్కా ఆధారాలతో మేము మొత్తం ప్రతి పేపరు, ప్రతి ఒక్కటి సాక్ష్య ఆధారాలతో మీ దగ్గర మేము ముందు ఉంచుతాం. ఎవరు మైనింగ్ అధికారులు పర్మిషన్ లేని ఆక్రమణలు జరిగినాయని చెప్పి రిపోర్ట్ కూడా ఇచ్చారు. మైనింగ్ అధికారులు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ఎందుకు పిల్లి పాలు తాగుతా ఎవరికి ఏమి తెలియనట్టుగా అందరూ జిల్లా అధికారులందరూ మైనింగ్ మాఫియా కొమ్ము కాస్తూ ఏమి తెలియనట్టుగా అక్కడ చేంగుర్తిలో ముఖ్యంగా సిఐ అరాచకాలు పెరిగిపోయినాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.